టీడీపీలో సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి కేబినెట్లో చోటు కల్పించలేదు. జూనియర్లు కొత్తవారి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో టీడీపీలో పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్తవారికి చోటిచ్చారు. తొలి నుంచి పార్టీకి పనిచేసిన వారు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, జిల్లాల్లో కీలకంగా ఉన్నవారికి కాకుండా కొత్తవారికి చోటు ఇవ్వడంపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. 2014-19 కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికి కూడా చంద్రబాబు కేబినెట్లో అవకాశం కల్పించలేదు. వీరిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేష్ కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి మంత్రిగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. మొదటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరికి ఇప్పటి వరకు అమాత్య యోగం లభించలేదు. గతంలో చాలాసార్లు ఈ విషయంపై తన అసంతృప్తిని బయటపెట్టారు బుచ్చయ్య. కానీ ఈసారి కూడా జాబితాలో ఆయన పేరు లేదు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్లు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్కు సైతం మంత్రి పదవులు దక్కలేదు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గెలిచిన కిమిడి కళా వెంకటరావును సైతం పరిగణలోనికి తీసుకోలేదు చంద్రబాబు. ఇక రాయలసీమ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి అఖిల ప్రియ పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపించినప్పటికీ జాబితాలో మాత్రం చోటు దక్కలేదు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా తీవ్ర నిరాశే మిగిలింది. వీరితో పాటు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాల నరేంద్ర, ప్రతిపాటి పుల్లారావు లాంటి సీనియర్లకి కూడా అవకాశం దక్కలేదు. మరోవైపు కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నిరాశే ఎదురైంది. సగం పదవులు కూడా వారికి కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 17 మంత్రి పదవులు దక్కాయి. బాబు కేబినెట్లో మాత్రం 12 మందికే అవకాశం లభించింది. సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. కాపులకు 4 మంత్రి పదవులు కేటాయించగా రెడ్డి సామాజిక వర్గానికి కేవలం 3 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. వైఎస్ జగన్తో పోల్చుకుంటే సామాజిక న్యాయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.